టీడీపీ వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పడంతో తమ్ముళ్ళు హ్యాపీ. ఎస్ఆర్ఎస్పీ పంప్ హౌస్ పనుల్లో జాప్యంపై సీఎం సీరియస్, దగ్గరుండి చూసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించిన కేసీఆర్. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నేతల్లో పెరిగిన ఆందోళన, పార్టీకి సంస్థాగత నిర్మాణం ఎక్కడుందన్నదే వారి ప్రశ్న. ప్రత్యర్థుల్ని తిట్టిపోయడమే నేటి తరం నేతల లక్ష్యం, గెలిపిస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పకపోవడం విడ్డూరం. ఆయన నటశేఖర కృష్ణకు సోదరుడు, హీరో మహేష్ బాబుకు స్వయానా బాబాయ్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కు చినమామ, ఇటీవల చంద్రబాబుకు బంధువు కూడా అయ్యారు. ఇన్ని బంధాలు ఉన్నప్పటికీ నిన్న మొన్నటి వరకు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు, వైసీపీలో కొనసాగారు. టీడీపీ పెద్దలతో ఇంత సాన్నిహిత్యం ఉన్న నేత ప్రత్యర్థి వర్గంలో ఉండడమేంటని ఆ పార్టీలో అంతర్మదనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఘట్టమనేనని చేపట్టారు. ఫ్యామిలీలో ముద్దుగా పిలుచుకునే బంగారీతో వైసీపీకి రాజీనామా చేయించారు. గప్చుప్గా సాగిన ఈ ఆపరేషన్లో ఆసక్తికర కోణాలేంటో ఈ కథనంలో చూద్దాం. తెలుగుదేశం వైపు నుంచి ఇంత పెద్ద ఆపరేషన్ ఎందుకు నడిచిందనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణకి సోదరుడు, ప్రిన్స్ మహేష్ బాబుకు బాబాయ్, గుంటూరు టీడీపీ ఎంపీగా గల్లా జయదేవ్కి చినమామ. జయదేవ్ తల్లి గల్లా అరుణ తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు. ఇటీవల చంద్రబాబు బంధువుల కుటుంబంలో ఓ వివాహం జరిగింది. తద్వారా బాబుతో కూడా ఆదిశేషగిరిరావుకి బంధుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీలో ఇంతమందితో సంబంధాలున్న ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం తెలుగుదేశంలో కొంతమంది నేతలకు రుచించలేదు. వీటన్నింటికి మించి ఉండవల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం, జగన్ కోసం నిర్మిస్తున్న నివాసం, ఆదిశేషగిరిరావు ఆధ్వర్యంలోని కంపెనీ కట్టిస్తోందని జరుగుతున్న ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో అటు ఆదిశేషగిరిరావుకి, ఇటు కృష్ణ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ కౌన్సిల్ విప్ బుద్ధ వెంకన్న రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తొలుత మాట్లాడారు. మరోవైపు హీరో కృష్ణ కుటుంబంతోనూ ఆదిశేషగిరిరావుతోనూ అనేక పర్యాయాలు చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా పార్టీ మారేందుకు ఆదిశేషగిరిరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ తన సోదరుడు కృష్ణతో ఒకసారి మాట్లాడాలని, ఆయన ఓకే అంటే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ మ్యాటర్ చివరికి నటశేఖరుడి దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆదిశేషగిరిరావు పార్టీ మారుతారు, ఆయనకు తగిన న్యాయం చేయాలి, ఈ విషయం చంద్రబాబుకు చెప్పండి అని కృష్ణ కోరినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని బుద్ధ వెంకన్న చంద్రబాబుతో చెప్పారు. ఆ మాటకు చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారు. ఆదిశేషగిరిరావుకు తగిన న్యాయం చేస్తాం, నా మాటగా ఆయనకు హామీ ఇవ్వండి అని వెంకన్నకి బాబు స్పష్టం చేశారు. ఇరువురికి మధ్య రాయబారం నడిపిన బుద్ధ వెంకన్న చివరకు ఆదిశేషగిరిరావుకు అసలు విషయం నివేదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిందిగా సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదిశేషగిరిరావు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. తనకు గుంటూరు పార్లమెంట్ స్థానం లేదా గుంటూరు జిల్లాలో మరెక్కడైనా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆదిశేషగిరిరావు కోరుతున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదిశేషగిరిరావుపై గత కొంతకాలంగా జగన్ ఒత్తిడి తెస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన కోనేరు ప్రసాద్ లాంటి పారిశ్రామికవేత్తలే విజయవాడలో ఓటమి పాలయ్యారు. రానున్న ఎన్నికల్లో కూడా విజయవాడ పార్లమెంట్ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూల పరిస్థితులు లేవనే అభిప్రాయంతో ఆదిశేషగిరిరావు ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీ కేసీఆర్ నాని బలంగా ఉన్నారని, ఆయనను ఓడించడం అంత తేలిక కాదని సర్వే నివేదికలు కూడా చెబుతున్నాయి. ఈ అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. అందువల్లే విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆదిశేషగిరిరావు ఇష్టపడలేదు. ఈ పరిస్థితుల్లోనే పార్టీ మారడం మంచిదనే భావనకి ఆయన వచ్చారు. ఈలోపు బుద్ధ వెంకన్న చంద్రబాబు దూతగా రంగంలోకి దిగారు. కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఒప్పించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదిశేషగిరిరావు రాజీనామా చేశారు. ఆయన త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అంతకుముందే ఆదిశేషగిరిరావు చంద్రబాబు మధ్య ముఖాముఖి భేటీ ఏర్పాటు కానుంది. ఆ తర్వాతే ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరే తేదీ ఖరారవుతుంది. ఇదండి ఆపరేషన్ ఘట్టమనేని వ్యవహారంలో ఆసక్తికర కోణం. ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ జగిత్యాలలో ఎవరిపై రివర్స్ అయ్యారు? పంప్ హౌస్ పనుల బాధ్యతను ఎవరికి అప్పగించారు? ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పనులను ప్రభుత్వం ఎందుకు కీలకంగా భావిస్తోంది? గడువులోగా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిపై పడింది? వారి పనితీరు ఎలా ఉంది? వివరాలు ఈ కథనంలో చూద్దాం.
రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ తన తొలి పర్యటనగా ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పనులపై చర్చించేందుకు జగిత్యాల వచ్చారు. వరద కాలువ ద్వారా ఎల్లంపల్లి నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పంపించేందుకు 2017లో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా వరద కాలువపై మొత్తం 4 పంప్ హౌస్లు నిర్మిస్తున్నారు. అందులో 2 జగిత్యాల జిల్లాలో నిర్మిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని రాజేశ్వరరావుపేటలో ఒకటి, చొప్పదండి నియోజకవర్గంలోని రాంపూర్ దగ్గర మరో పంప్ హౌస్ నిర్మాణం జరుగుతోంది. ఈ పంప్ హౌస్ల కోసం గతంలో 48 గంటల్లోనే జిల్లా కలెక్టర్ శరత్, అధికార యంత్రాంగం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత ఒకసారి పంప్ హౌస్ల దగ్గరే సమీక్ష నిర్వహించారు. వాటి నిర్మాణ పనితీరుపై ఆరా తీశారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, 3 షిఫ్టుల్లో సిబ్బందిని నియమించాలని గతంలోనే ఆదేశించారు. అయితే ఇటీవల ఎన్నికల కారణంగా పనుల్లో వేగం తగ్గింది. గడువులోగా పనులు పూర్తి చేయలేకపోయారు. అందుకే రెండోసారి సీఎం కాగానే తొలి పర్యటన ప్రాజెక్టులకే ఉద్దేశించారు. సీఎం కేసీఆర్ వస్తున్నారని తెలియగానే స్థానిక నేతలు ఏర్పాట్లలో మునిగిపోయారు. కోరుట్ల నియోజకవర్గంలోని రాజేశ్వరరావుపేటలో నిర్మిస్తున్న పంప్ హౌస్పై ఎమ్మెల్యే విద్యాసాగర్ అనేకసార్లు సమీక్ష చేశారు. పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఇతర అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం టచ్లో ఉంటూ వారికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. ప్రాజెక్టుల టూర్లో భాగంగా ఈ పంప్ హౌస్ నిర్మాణంపై కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష చేశారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సాంకేతికపరమైన లెక్కలు కూడా అడిగారు. దీంతో అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు కంగుతిన్నారు. రివర్స్ పంపింగ్ పనుల్లో వేగం తగ్గాయని గ్రహించిన కేసీఆర్ సంబంధిత కాంట్రాక్టర్లపై సీరియస్ అయ్యారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని అధికారులను, కాంట్రాక్టర్లను నిలదీశారు. మరోసారి సమీక్షకు వచ్చే సమయానికి అన్ని పనులు పూర్తి కావాలని, అనుకున్న సమయానికే రైతులకు నీళ్లు ఇవ్వాలని ఆదేశించి వెళ్లారు. రాంపూర్లో నిర్మిస్తున్న పంప్ హౌస్ పనుల విషయంలోనూ కేసీఆర్ అనేక సూచనలు చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తన పరిధిలో నిర్మిస్తున్న పంప్ హౌస్ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ పర్యటన కంటే ముందే స్థానిక నేతలను వెంటబెట్టుకుని పంప్ హౌస్ దగ్గరకు ఆయన వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. పంప్ హౌస్ పనులను స్వయంగా పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి మరోసారి ప్రాజెక్టుల గురించి కేసీఆర్ రివ్యూ చేశారు. ఆయా ప్రాజెక్టుల పనులపై కేవలం అధికారులు మాత్రమే శ్రద్ధ పెడితే సరిపోదు, ప్రజాప్రతినిధులు సైతం బాధ్యతగా ఉండాలని సీఎం సూచించారట. అందుకే అటు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్, ఇటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ బాధ్యతలు పంచుకుంటున్నారు. కలెక్టర్ శరత్తో వివరాలు తెలుసుకుంటూ పనులు పరిశీలిస్తున్నారు. కేసీఆర్ వచ్చి వెళ్లిన 10 రోజుల్లో 3 సార్లు పని ప్రదేశాల దగ్గరకు వారు వెళ్లారు. రైతులతోనూ మాట్లాడారు. ఈఎన్సీ అధికారులతోనూ చర్చలు జరిపారు. వరకు కాంట్రాక్టర్లు, అధికారులకు మాత్రమే ప్రాజెక్టుల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద ఆ బాధ్యత పెట్టారు. దీంతో గడువులోగా పనులు పూర్తయ్యేలా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను పెంచారు. ఖరీఫ్ నాటికే పనులు పూర్తి కావాలని కూడా కేసీఆర్ డెడ్ లైన్ విధించారు. మార్చి నాటికే ట్రయల్ రన్ పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచనలు అమలు కావాలంటే చేపట్టిన పనులను డబుల్ స్పీడ్తో కొనసాగించాల్సింది. మరి ఎమ్మెల్యేల కష్టం ఫలిస్తుందా? అనుకున్న సమయానికి పంప్ హౌస్ల నిర్మాణం పూర్తవుతుందా అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఏబిఎన్ ఇన్సైడ్లో అందరి గురి ఆ నాయకుడిపైనే, అందరి కోరిక ఆ పీఠంపైనే. ఆ దిశగానే విజయనగరం జిల్లాలో గత ఏడాదంతా కీలక నేతల పర్యటనలు సాగాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న సంగతి ఎవరూ చెప్పలేదు. ప్రత్యర్థిని తిట్టిపోయడానికే సమయాన్ని వెచ్చించారు. కుర్చీతో సహా సీఎంను కూరదుయ్యడమే పరమావధిగా వారి పర్యటనలు సాగాయి. గత రాజకీయాలకు భిన్నంగా ప్రస్తుత రాజకీయాలు ఉండడంతో ప్రజల్లో కూడా పాలిటిక్స్పై యావగింపు ఏర్పడింది. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
రాజకీయాలు ఒకప్పుడు గొప్ప విలువలతో వర్ధిల్లేవి. తమ నేత వస్తున్నారంటే వారి కోసం జనం పడిగాపులు కాసే పరిస్థితి కనిపించేది. ఎందుకంటే తమ సొంత ఆస్తులను కరగదీసుకొని ప్రజల బాగు కోసం పనిచేసే నాయకులు ఎక్కువ సంఖ్యలో కనిపించేవారు. నిస్వార్థంగా పనిచేసిన ఆ తరానికి చెందిన తెలుగు నేతలైన టంగుటూరి ప్రకాశం పంతులు, వివి గిరి, పివి నరసింహారావు, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నెటి విశ్వనాథం, బొబ్బిలి రాజా, రామకృష్ణ రంగారావు వంటి వారిని నేటికి ప్రజలు స్మరించుకుంటున్నారు. ఇలాంటి దశలోనే తెలుగునాట ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. టీడీపీ ఆవిర్భావంతో తెలుగునాట కొత్త శకం ఆరంభమైంది. అప్పట్లో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ వంటి వారు ఎన్నికల ప్రచారం చేసినా, సభలు సమావేశాలు నిర్వహించిన ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా హాజరయ్యేవారు. నాయకుల ప్రసంగాలను ఆద్యంతం వినేవారు. వారి పర్యటన ముగిసిన తర్వాత రోజుల తరబడి తమ అభిమాన నేతల ప్రసంగాలను తలుచుకునేవారు. దివంగత నేతలైన ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి వంటి వారు కానీ, నేడు సోనియా గాంధీ, చంద్రబాబు వంటి నేతలు కానీ ప్రత్యర్థులను విమర్శించడానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తారన్నది విశ్లేషకుల విస్పష్ట అభిప్రాయం. అదే సమయంలో తమకి ప్రజలు అధికారం అప్పగిస్తే ఏమేమి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామో చెబుతారని పరిశీలకులు సైతం గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి రాజకీయాల్లో ట్రెండ్ మారింది. అధికారంపై యావతో ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడమే రాజకీయమని భావించే నేతలు తయారయ్యారన్నది విజ్ఞుల అభిప్రాయం. ఇప్పుడు ఎవరైనా పెద్ద నేతలు వస్తున్నారంటే జన సమీకరణ కోసం లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. భోజనాలు, మద్యం వంటివి ఎరవేసే రోజులు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక మంచి కూడా జరుగుతోంది. ఈ తరహా నాయకుల అసలు రంగుని జనం పసిగట్టగలుగుతున్నారు. ఈ మధ్యకాలంలో విజయనగరం జిల్లాలో పర్యటించిన ప్రతిపక్ష నేతల గురించి జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వారి మాటల ప్రకారం జిల్లాను చుట్టబెట్టిన ఓ యువ నాయకుడికి, ఈ మధ్యనే రాజకీయ ఓనమాలు దిద్దుతున్న నాయకుడికి ముఖ్యమంత్రి కుర్చీ గురించే ఆరాటం ఎక్కువగా ఉందట. ఈ నాయకుల తీరు చూస్తే చిన్నపిల్లల చేష్టలు అనుకోవాలా, లేక ప్రజలతో పరాజకాలు ఆడడమే వారి ఉద్దేశం అనుకోవాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత విజయనగరం జిల్లా పర్యటనకు తొలిసారి వచ్చిన పవన్ కళ్యాణ్ తన పర్యటన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒకే పంథాను ఎంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని తిట్టడంతోనే సరిపెట్టుకున్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకున్న ఆయన తనకు అధికారం కట్టబెడితే రాష్ట్రానికి ఏం చేద్దామనుకుంటున్నారో స్పష్టంగా చెప్పలేకపోయారు. నిజానికి విజయనగరం జిల్లాకి పవన్ వస్తున్నారంటే జనంలో ఎంతో ఆసక్తి కలిగింది. సినీ హీరో కూడా కావడంతో అభిమానులు కూడా చూడడానికి ఎగబడ్డారు. కానీ ఆయన మాత్రం తన ప్రసంగాల ద్వారా వారిని ఆకట్టుకోలేకపోయారన్నది విమర్శకుల అభిప్రాయం. ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే దారిలో నడిచారు. కొత్త వలస మండలంలో మొదలై గురుగుబిల్లి మండలంలో తన పర్యటన ముగిసే వరకు ఊపిరి సలపకుండా చంద్రబాబుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. తన సభ మధ్యలో దారిని పోయి ఒక ఆవు బెదిరి పరుగులు తీస్తే చంద్రబాబే ఆ ఆవుని పంపించి ఉంటారని వెనక ముందు ఆలోచించకుండా వెకిలి వ్యాఖ్యలు కూడా చేశారట. జగన్ చేసిన వ్యాఖ్యని 2018 జోగ్గా జనం నేటికి చెప్పుకొని నవ్వుకుంటున్నారు. తను ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్ళు ఆ కుర్చీకి అతుక్కుపోతానన్న మాటని పదే పదే చెప్పారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పథకాలను కాస్త అటు ఇటుగా సవరించి నవరత్నాలు అనే పేరుతో 9 పథకాలు ప్రవేశపెడతానని జగన్ చెప్పారు. కానీ సారాంశంలో ఆ కార్యక్రమాల లోతుపాతుల గురించి వివరించలేకపోయారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటన పుణ్యమాని ఆయన ఎక్కడ సభ పెడితే అక్కడ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి చేతి చమురు బాగా వదిలిందట. జనం తరలింపు మొదలు సభ నిర్వహణ ఖర్చుల భారం వారిపైనే పడిందట. జనానికి చేతులు ఊపడం, ఎదురుపడిన వారిని ఆశీర్వదించడం, ముద్దులు పెట్టడం, బహిరంగ సభల్లో చంద్రబాబుని తీవ్రంగా విమర్శించడంతోనే జగన్ తన పర్యటనను సరిపెట్టుకున్నారు. బీజేపీ
బీజేపీ నేతలు కూడా ఏం తక్కువ తినలేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మొదలు జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ వరకు ఎవరూ తగ్గడం లేదు. చిన్న చితక సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ని కూల్చేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. జిల్లాకు వచ్చిన ఏ బీజేపీ నేత నోట విన్నా ఇదే మాట. అంతే తప్ప తమకు అధికారం ఇస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పడం లేదు. కమ్యూనిస్టులు కొంచెం నయం, వారు ముఖ్యమంత్రి కుర్చీపై ఆశ చూపడం లేదు. కానీ ప్రతి సభలోనూ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అస్తిత్వం తుడిచిపెట్టిపోయినందున ఆ పార్టీ నాయకుల సందడి అంతగా లేదనుకోండి. ప్రస్తుత నాయకుల తీరుపై జిల్లాలోని తటస్థవాదులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. విపక్ష నేతల మాటల్లో హేతుబద్ధత కొరవడిందన్నది వారి ఆరోపణ. అధికార పార్టీ వారు ఈ 5 ఏళ్లలో అంతా చెడే చేశారా? వీళ్ళ మాటలను బట్టి అలాగే అర్థమవుతోంది అని చురకలేస్తున్నారు. అధికారంలో ఉన్న వారి లోపాలను అర్థవంతంగా చెప్పి ఏం చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో వివరించే నాయకులు కరువయ్యారని కూడా వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తేనే పాలకులు తమ పంధాన్ని మార్చుకుంటారన్నది జగమెరిగిన సత్యం. కానీ ఈ సత్యాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడమే పరమావధిగా వారు ఆలోచిస్తున్నారు. ఏలిన వారిని ఎండగట్టడం ఒక్కటే తమకు తెలుసుననుకునేలా ప్రవర్తిస్తున్నారు. మరి ఈ ధోరణిని ప్రజలు కూడా ఏమాత్రం హర్షించడం లేదు. చూద్దాం వచ్చే రోజుల్లో అయినా నాయకుల పంధ మారుతుందో లేదో. ఏబిఎన్ ఇన్సైడ్లో మరో స్వల్ప సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఈ తరుణంలో సంస్థాగత కమిటీ లేకుండా, కన్వీనర్లు లేకుండా ఏ పార్టీ అయినా ముందుకు వెళ్లడం కష్టమే. ఇప్పుడు ఈ ఆందోళనే జనసేన వర్గాల్లో నెలకొన్నది. ఆ పార్టీకి ఒక గ్రామ కమిటీ లేదు, మండల కమిటీ లేదు, నియోజకవర్గ కమిటీ లేదు, కనీసం జిల్లా కమిటీ కూడా లేదు. ఈ పరిస్థితులలో వచ్చే ఎన్నికల్లో జనసేన ఎలా విజయం సాధిస్తుంది అనే బెంగ ఆ పార్టీ శ్రేణుల్ని వెంటాడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని జనసేన నేతల్లో ఈ ఆందోళన ఏ స్థాయిలో ఉందో ఈ కథనంలో చూద్దాం. చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వారు చిత్రసీమలో రాజకీయ రంగంలో ఎంత రాణించినా, ఏ స్థాయికి చేరినా వారిని తమ జిల్లా వారిగానే భావిస్తారు పశ్చిమ గోదావరి ప్రజలు. అందుకే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు జిల్లాలో బాగానే హైప్ క్రియేట్ అయింది. అప్పట్లో సంస్థాగతంగా చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా ఆ పార్టీ పెద్దగా రాణించలేదు. కానీ ప్రజాకర్షక పార్టీగా మాత్రం నిలిచిపోయింది. చూడబోతే ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. సంస్థాగతంగా జనసేనకి ఎటువంటి నిర్మాణం లేదు, కానీ ప్రజలను మాత్రం కాస్తో కూస్తో ఆకర్షించగలుగుతోంది. ముఖ్యంగా యువతలో పవన్ పట్లున్న క్రేజ్ ఆ పార్టీకి ఆ ఇమేజ్ని క్రియేట్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. అన్ని పార్టీల్లోనూ సందడి పెరిగింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా జనసేనలో మాత్రం ఆ వాతావరణం కనిపించడం లేదు. దీనికి కారణం ఆ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితే. జిల్లాలో ఎవరు జనసేన నాయకుడో, ఎవరు కార్యకర్తో, వచ్చే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థో నేటికి స్పష్టత లేదు. ఈ పరిణామమే ఆ పార్టీ వర్గాలను ఒకంత కలవరపాటుకు గురి చేస్తోంది. పార్టీని ఏర్పాటు చేసి 5 ఏళ్లు దాటి అయినా నేటికి సంస్థాగతంగా బలపడలేకపోయాం. ఎన్నికలు చూస్తే దగ్గరకు వచ్చేస్తున్నాయి. మిగతా పార్టీలు అన్ని రకాలుగా స్పీడ్ పెంచాయి. మన పార్టీ ఏమో ఏ విధంగానూ ముందుకెళ్లలేని పరిస్థితి. ఇలా అయితే ఎన్నికల్లో ఎలా గెలుస్తాం అంటూ జనసేనలో ఉన్న కొద్దిపాటి నాయకులు ఆందోళన చెందుతున్నారు. సంస్థాగతంగా బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా తమ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలుగుతుందని పెద్దలు చెబుతారు. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీని తీసుకోండి. ఆ పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసి కర్తవ్య దీక్షతో ముందుకెళ్తోంది. టీడీపీతో పోల్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తక్కువే. కేవలం నియోజకవర్గ కన్వీనర్లు, జిల్లా కమిటీతోనే ఆ పార్టీ నెట్టుకొస్తోంది. ఏపీలో 3వ ముఖ్యమైన పార్టీగా పేరున్న జనసేన మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉంది. పోనీ ఆ పార్టీ నిన్న మొన్న పుట్టుకొచ్చిందా అంటే అది కాదు. రాజకీయ పార్టీగా అవతరించి 5 ఏళ్లు పైనే అయింది. అయినా నేటికి జనసేనకి సంస్థాగతమైన కమిటీలు లేకపోవడం గమనార్హం. పోనీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కదా, ఇప్పుడైనా పని చేస్తున్నారా అంటే అది లేదు. ఈ బెంగే జనసేన నాయకులను, కార్యకర్తలను తీవ్రంగా కలవర పెడుతోందట.
ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల జనసేన కన్వీనర్ కలవకొలను నాగతులసిరావు, ఆయన సహాయకులు మరో 4-5 మాత్రమే ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతకుమించి సంస్థాగతంగా జనసేన పక్షాన్ని చెప్పుకోదగ్గ ముఖ్య నేతలు జిల్లాలో లేరన్న మాట వినిపిస్తోంది. పశ్చిమ గోదావరిలో జనసేనకి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు లేవు. కనీసం జిల్లా స్థాయి కమిటీ కూడా లేదు. పరిస్థితి ఇలా ఉంటే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తామని జనసేన నేతలు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. జనసేన ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించి దాదాపు 3 నెలల పైనే అయింది. ఇంతవరకు దానిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలే జరగలేదట. ఇటీవల జనబాట పేరిట జనసేన ఓ కార్యక్రమాన్ని చేపట్టిందట. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ ఎన్నికల గుర్తైన గాజు గ్లాసును పంచాలని అధిష్టానం ఆదేశించిందట. ఆ ఆదేశాల వరకు బాగానే ఉన్నాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో ఆ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై క్లారిటీ లేదు. ఏలూరుతో పాటు 1-2 నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని నామమాత్రంగా చేపడుతున్నారు. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో కార్యక్రమం సంగతి ఏంటి అని జన సైనికులు మండిపడుతున్నారు. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటించినా కొంత పరిస్థితి మెరుగ్గా ఉండేది. పోనీ ఇతర పార్టీలతో పొత్తు విషయంపై అయినా స్పష్టత ఇస్తున్నారంటే అది లేదు. మొత్తం మీద మేము అన్ని రకాలుగా అయోమయంలో ఉన్నమాట వాస్తవం అని జనసేన నేతలే సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇదండి పశ్చిమ గోదావరి జిల్లా జనసేనలో కొనసాగుతున్న గందరగోళం. చూద్దాం ఈ పరిస్థితి నుంచి ఆ పార్టీ ఎప్పుడు గట్టెక్కుతుందో. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.